హలో బైకిస్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి ప్రజెంట్ మార్కెట్లో ఇప్పటివరకు ఉన్న మనకి అన్ని స్కూటర్స్లో మంచి కాంపిటేటివ్గా వచ్చి ఇప్పుడు ఈ కాంపిటీషన్ మరించి హీట్ ఎక్కించేసిన హీరో డెస్టినీ 125. ఇప్పుడు ఈ బైక్ వచ్చేసరికి మనకి స్కూటర్ దగ్గర మీకు చాలామందికి ప్రీవియస్గా అందరికీ తెలిసిందే. బండి కూడా ఆల్రెడీ బాగానే ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ కొన్ని షేప్లు అవి అంతగా పెద్దగా జనం కొంతమంది నచ్చగా వెళ్ళేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, ఇవన్నీ తీశారు. వీళ్ళకి ఏదైతే నెగిటివ్ అని చెప్పుకుంటున్నామో డిజైనింగ్ తీసేశారు. ఇంజన్ అంత స్మూత్ చేశారంటే అంత స్మూత్ చేశారు. 125cc పైగా మైలేజ్ వచ్చి 59 kmpl ARA క్లైమ్ చేస్తుంది ఇది స్కూటర్ కంపెనీ వచ్చేసరికి. అసలు ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి బండి దీని కథాకామేష్ మొత్తం చూసేద్దాం. వచ్చాయి మనం ఇక్కడ హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేసుకుని వెళ్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఇందులో వచ్చేసరికి మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ షేప్స్ అవి కూడా డిఫరెంట్గా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అలాగే దీనిలో వచ్చేసరికి బాడీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తున్నారు అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఎల్ఐ సంబంధించిన ఇచ్చారన్నమాట బ్రేక్స్ రెండు కూడా. ఇది కూడా కొంచెం క్వాలిటీగా ఉంది, బాగుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం మెయిన్గా చెప్పుకోదగింది ఏంటంటే హెడ్లైట్ అనమాట. అసలు ఆ షేప్స్ తీసుకొచ్చారు, ఎంత అగ్రెసివ్ లుక్ అంటే అంత అగ్రెసివ్ లుక్. ఇక్కడ వచ్చేసరికి ఎల్ఈడి వస్తుంది, అలాగే ఇదేమో ప్రొజెక్టర్ హెడ్లైట్ వస్తుంది మరి ఇక్కడ. ఇందులో వచ్చేసరికి అంటే నార్మల్ ఎల్ఈడి, ప్రొజెక్టర్ ఎల్ఈడి, అంటే లైటింగ్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఇది వచ్చేసరికి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనమాట ఇవి రెండుని. అలాగే ఇక్కడ వచ్చేసరికి బాడీని కలర్ డిఫరెంట్ చేసేసారు. ఇక్కడ వైట్, అలాగే పక్కన ఉండి ఇది ఒక గ్రే అనమాట, మెటాలిక్ గ్రే. ఇది కూడా చాలా బాగా అగ్రెసివ్గా లుక్ అయితే బాగుంది. ఇదే ప్యాటర్న్ ఇక్కడ కూడా పాటించారు. ఇదంతా వైట్ కలర్ తీసుకొచ్చి మధ్యలో ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ ఏదైతే ఉందో అది ఇచ్చారన్నమాట. ఇక్కడ హెచ్ అని చెప్పేసి కంపెనీ లోగో ఇక్కడ ఇండికేట్ చేశారు. ఇదేదైతే ఉన్నాయో క్రోమ్ అనేది గార్నిష్ అంతా కూడా మనకి ఇది బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇందులో క్రోమ్ గార్నిష్ వస్తుంది. అదే టాప్ వేరియంట్ అయితే కనుక బ్రాంజ్ కలర్ వస్తుంది అనమాట. అది కూడా చాలా అగ్రెసివ్గా ఉంది, లుక్ బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఇందులో డెస్టినీ అని చెప్పేసి కంపెనీ బ్రాండింగ్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి i3s అని చెప్పేసి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళది మన పేటెంట్ కదా i3s అనేది, వీళ్ళ టెక్నాలజీ అనమాట. ఇక్కడ ఇందులో ఈ కురీసు కట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. దీనికి ఒక ఆప్షన్ లుక్ అయితే తీసుకొచ్చారు, మంచి ట్రెండీగా ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక కాలేజీ పిల్లలు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా దీన్ని తీసుకొచ్చారు అనమాట. లేడీస్ కూడా చాలా బాగుంటుంది. సైజ్ చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది చూడడానికి. వెయిట్ కూడా తక్కువ పెట్టారు, 114 kg అనుకోండి దీని వెయిట్ వచ్చి. ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసరికి ఇదేమో మీకు స్టీల్ ఇచ్చారన్నమాట. ఫ్రంట్ వచ్చి వెనకాల కూడా బ్లాక్ కలర్లో దీనికి ప్లాస్టిక్ అటాచ్ చేశారు. అలాగే బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇందులో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. మీకు కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. అలాగే మనకి ఇందులో వచ్చేసరికి టెలిస్కోపిక్ తీసుకొచ్చారు. ఇవి సస్పెన్షన్ ఫ్రంట్ మీకు, దీనివల్ల మనకి మంచి కంఫర్ట్ అయితే మనం తీసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చి టైర్స్ అయితే సిఎట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఇది 90/12 inch వీల్స్ అనమాట. సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఫుట్ బోర్డు కూడా చాలా బాగుంది. ఫ్లోర్ బోర్డు ఎంత ఇచ్చారంటే దాదాపు 8.5 అంగుళాలు ఉంది ఇక్కడ సెంటర్ ప్లేస్లో. మన ఇక్కడ ఏదైతే హంప్ ఉందో ఈ హంప్ దగ్గర, అది కాకుండా బయటకు వస్తే కనుక దాదాపు 1 feet పైనే ఉంది. ఇక్కడ సుమారుగా 8.5 అని అంటే అంతే 1 feet పైనే ఉంది. ఒక గ్యాస్ సిలిండర్ అయితే పడుతుందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు, బ్లాక్ కలర్. ఇక్కడ చిన్న ప్యాటర్న్ ఇక్కడ డిజైన్ చేశారు ఇందులో, ఇది ఒకటి డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో మనకి పాకెట్ లాగా ఇచ్చారు దీనికి. మనం బైక్ నుంచి ఏదైనా ఛార్జ్ చేసుకోవాలంటే కనుక మొబైల్ ఛార్జ్ చేసుకునేదానికి ఇక్కడ USB కూడా ఆఫర్ చేస్తున్నారు. USB నుంచి ఛార్జింగ్. ఇక్కడేమో మొబైల్లో పెట్టుకునేదానికి ఇక్కడ హోల్డర్ ప్లేస్ చేశారు, బాగుంది. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకోవచ్చు, దాదాపుగా ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా పట్టేసే అవకాశం ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో హుక్ ఇస్తున్నారు. దీని స్టాండర్డ్ వెయిట్ వచ్చి 3 to 4 kgs హ్యాండిల్ చేయొచ్చు. దీనికైతే ఇక్కడ ఇంకేం లేదు. ఇక్కడ సైడ్ వచ్చేసరికి ఇక్కడేమో క్రోమ్ గార్నిష్ చేసుకొచ్చారు ఇక్కడ బాడీకి. అలాగే సైడ్ స్టాండ్ మనకి ఇందులో యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. ఇది పిలియన్ పుట్ పెక్స్ వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చారు. ఇదంతా గ్రాఫిక్స్ అది చేశారు, బాగుంది, వెరైటీగా ఉంది. ఇదైతే కనుక మెయిన్ స్టాండ్ ఎలాగో కంటిన్యూ అవుతుంది. మనకి ఇది వచ్చేసరికి ఇంజన్ వచ్చి 125cc ఇంజన్. ఇది అంటే టెక్నికల్గా 124.6 cc వస్తుంది అనమాట. ఇది 9 bhp పవర్, అలాగే 10.4 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ ఇంజన్ వచ్చేసరికి. అలాగే ఇందులో మీకు చెప్పాలి ఏంటంటే సైలెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే వైబ్రేషన్ కూడా వెరీ లెస్ అనమాట. నేను ఆల్రెడీ మొన్న టెస్ట్ చేశాను, చాలా లైట్గా ఉందన్నమాట. అసలు మీకు వైబ్రేషన్ అనేది కనిపించలేదు. అలాగే మనకి వెనకాల వచ్చేసరికి మోనో సస్పెన్షన్ సింగిల్గా ఇచ్చారు, క్వాలిటీ బాగానే ఉంది. వెనకాల మడ్ ఫ్లాప్ కూడా ఇచ్చారు దీన్ని. ఇక ఫెండర్ లోపల సపరేట్గా మడ్ ఫ్లాప్ ఇచ్చారు హగ్గర్ లాగా.
అంటే బయటికి డస్ట్ అది కొట్టకుండా బయటకు పోకుండా. మనం రియర్ టైల్ సెక్షన్కి వస్తే కనుక ఇక్కడ ఇదంతా ఇందులో ఇది ఒక వైట్ కలర్, నెక్స్ట్ ఇది ఒక గ్రే కలర్, మధ్యలో క్రోమ్ కలర్, ఇవి 3 రకాలు ఇలాగ కలర్ కాంబినేషన్ ఇచ్చి డిఫరెన్షియేట్ చేయడానికి ట్రై చేశారు. అలాగే రియర్ సెక్షన్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి క్రోమ్ ఇచ్చారన్నమాట. ఫ్రంట్ ఉంది, సైడ్ ఉంది, అలాగే రియర్ వచ్చేసరికి ఉంది. ఇక్కడ ఇందులో వచ్చేసరికి హాలోజన్ ల్యాంప్స్ ఇస్తున్నారు అన్నమాట, ఇండికేటర్స్. ఇవి అల్యూమినియం నుంచి ఆఫర్ చేస్తున్నట్టున్నారు. ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చారు ఇక్కడ బ్లాక్ కలర్లో. ఇక్కడేమో మనకి ఫ్యూయల్ లిడ్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది క్యాప్ ఓపెన్ చేయాలి. ఇది ప్లాస్టిక్ క్యాపే. ఈ ప్లాస్టిక్ క్యాప్ లోపల మనకి ఫ్యూయల్ లిడ్ ఇక్కడ ఇచ్చారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా ఒక బ్లాక్ కలర్ క్రోమ్ యాక్సెంట్ తీసుకుని అక్కడ మళ్ళీ ఇక్కడ హెచ్ అని ఇండికేట్ చేశారు. ఇదంతా కూడా ఇక్కడ ఇది కూడా మనకి హెచ్ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఇదంతా కూడా మనకి ఎల్ఈడీలో వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రియర్ ఫెండర్ వచ్చేసరికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది, క్వాలిటీ కూడా గట్టిగా ఉంది, అలాగే ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది ఇది. నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో మనకి నెంబర్ ప్లేట్ లొకేషన్, ఇక్కడేమో నెంబర్ ప్లేట్ లైట్ అనమాట. మనకి దీనిలో వచ్చేసరికి బేస్ వేరియంట్ కాబట్టి బేస్ వేరియంట్లో మీకు అందులో మనకి డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. డిస్క్ బ్రేక్స్ అనేది లేవు ఫ్రంట్ కానీ రియర్ కానీ. అలాగే సైలెన్సర్ కూడా డిఫరెంట్ షేప్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. క్రోమ్ దీనికి సంబంధించిన హీట్ సింక్ కూడా చాలా పెద్దది ఇచ్చారన్నమాట. మనకి ఇది ఇంజనీర్ ఫిల్లర్ క్యాప్ ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి చిన్నగా మనకి ఎయిర్ ఇంటేక్ కోసం అనమాట. ఇది మనకి ఈ సైలెన్సర్ షేప్ అయితే చాలా బాగా నడిపించారు దీన్ని. ఇక్కడ ఈ యాంగిల్ అయితే కూడా బాగుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి బ్రాండింగ్ ఆఫర్ చేస్తున్నారు, డెస్టినీ 125 ని. ఇది కూడా స్టీల్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఎందుకంటే ఏదైనా మనకి డ్యామేజ్ ఉన్నా కానీ పెయింట్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఫైబర్ అయితే మొత్తం రీప్లేస్ చేసుకోవాలి, చాలా కాస్ట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇదేమో ఫైబర్ నుంచి ఆఫర్ చేస్తారనమాట. ఇక్కడ ఫుడ్ సంబంధించిన బోర్డు కింద నుండి సైడ్ కౌల్స్ ఇవన్నీ కూడా మొత్తం. ఇక్కడ బ్యాటరీ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో వచ్చేసరికి 12 volts 4 amps బ్యాటరీ వస్తుంది దీనికి. ఎందుకంటే ఎల్ఈడి కాబట్టి దీనికి ఇంకా తక్కువ వేస్తున్నారు వీళ్ళు. ఇంకా మనం సీట్ సెక్షన్కి వద్దాం. ఇక్కడ సీట్ వచ్చేసరికి 1 2 3 3.5 దాటిపోయింది నాకు. దాదాపుగా 3.5 అంటే 324 26 30 అంగుళాలు సుమారు ఉంది. ఇది 30 అంగుళాలు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఇది ఒక ఇద్దరు పేరెంట్స్, ఒక పాప కానీ బాబు కానీ వేసుకున్నట్టు కూర్చోవచ్చు. ఫ్రంట్ కూడా ఫ్లోర్ బోర్డ్ బాగుంది, ఇంకొక పర్సన్ ఉంటే అక్కడ నిలబెట్టుకోవచ్చు అనమాట. ఫ్యామిలీకి అయితే మంచిగా ఉంది. అలాగే సీట్ కుషన్ చాలా బాగుంది, మెత్తగా ఉంది. స్టిచ్చింగ్ ఇవి కూడా ప్యాటర్న్ బాగా తీసుకొచ్చారు. ఇది మంచిగా తీసుకొచ్చారు. ఇది కూడా ఈ యాంగిల్ ఇది కూడా వెనకాల కూర్చునే పిలియన్కి లేడీస్కి అయితే కనుక ఇది తగలకుండా ఉండేలాగా తీసుకొచ్చారు. ఈ షేప్స్ ఇక్కడ మనకి ఈ వీటన్నిటిని ఇలా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా తీసుకొచ్చారు అనమాట. ఇక్కడేమో గ్రాబ్ హ్యాండిల్ ఇక్కడ పట్టుకునేదానికి ఇక్కడ ఇచ్చారు. ఈ ఏరియాలో ఉంటుందన్నమాట, చూపిస్తాను. ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది ఇలా పట్టుకునే దానికోసం ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇలా పట్టుకోవచ్చు, అలా పట్టుకోవచ్చు. ఇది ఓకే. ఇది వచ్చి అల్యూమినియం నుంచి ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇక్కడ వచ్చేసరికి ఇంకా మనం మెయిన్ హ్యాండిల్ బారు, డిజిటల్ కన్సోల్ ఏమన్నా దీనికి వద్దాం. ఇక్కడ వచ్చేసరికి మిర్రర్ అయితే కనుక వ్యూ బాగుంది, యాంగిల్ అయితే ఇక్కడ బాగుంది కరెక్ట్గా. ఇక్కడ వచ్చి మనకి ఇది గ్రిప్ కూడా బాగున్నాయి అనమాట. గ్రిప్స్ అయితే బాగా ఇచ్చారు. ఈ బార్ అండ్ వెయిట్స్ ఏమో దీనికి ఇది మెటల్ ఇచ్చారు. ఇది బైపాస్ స్విచ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇది బైపాస్ అనేది మనం కిందకి ప్రెస్ చేసిన బైపాస్ ఇక్కడే వస్తుంది అనమాట. అలానే హై బీమ్ కానీ లో బీమ్ కానీ అన్నీ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ స్విచ్ ఇందులో వచ్చేసరికి మనకి ఇండికేటర్ స్విచ్. ఇది మన సెంటర్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన సెంటర్ ప్రెస్ చేసినప్పుడేమో ఇది నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడేమో హార్న్ స్విచ్ ఇచ్చేసారు. ఇదంతా కూడా ఒక చిన్నపాటి ప్యాటర్న్ తీసుకొచ్చారు. ఇదంతా మ్యాట్ ఫినిష్ తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్నపాటి గ్రాఫిక్ చేశారనమాట. ఇది ఒక ప్యాటర్న్లో. నెక్స్ట్ రైట్ సైడ్ వస్తే ఏంటంటే I3S బటన్ ఉంది. ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ అనమాట. I3Sకి మనకు కావాలంటే ఆన్ చేసి లేదా ఆఫ్ చేసేచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్లైట్స్ సంబంధించిన ఇక్కడ మనకి స్విచ్ ఆఫర్ చేస్తున్నమాట. ఇది రోల్ అండ్ స్విచ్ పైకి కిందకి రోల్లో ఉంది, కానీ వెరైటీగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హజార్డ్ లైట్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ట్ స్విచ్ ఇచ్చారు. ఇక్కడ ఏమో ఇంజన్ స్టార్ట్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది వచ్చి మనకి ఇందులో ఏంటంటే సెమీ డిజిటల్ అనమాట. బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఇందులో మనకి ఎనలాగ్ విత్ డిజిటల్ అనమాట. ఇక్కడ చిన్న ఏరియాలో ఇస్తారు. దీనికైతే బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు. సో అందువల్ల మీకు అట్ ప్రజెంట్ నేనైతే ఇది మీకు కన్సోల్ క్లియర్గా చూపించలేకపోతున్నాను. వేరే బైక్లో ఏదైనా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, వేరే స్కూటర్లో. ఇక్కడ 2 ఉన్నాయి కానీ రెండింటిలోని కనెక్షన్ అయితే ఇవ్వలేదు. సో అందువల్ల మీకు ఇది నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను. దీనిలో ఇక్కడ ఎనలాగ్ మీటర్ విత్ డిజిటల్ ఇచ్చారన్నమాట. ఇదేమో దీనికి కంట్రోల్ చేసుకోవడం, మనకి ఏంటంటే న్యూట్రల్ చేసుకునేదానికి ఉంటుంది అనమాట. ఇది మనం ట్రిప్ అది ఉంది కదా, దాన్ని హ్యాండిల్ చేయడానికి. ఇది
మనకి దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm ఆఫర్ చేస్తున్నారు. ఇది ఏంటంటే స్టాండ్ వేసి ఉన్న పొజిషన్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇది కొంచెం ఎలా కనిపిస్తుంది, అది కొంచెం కింద దిగితే మీకు తెలుస్తుంది. 163 mm వస్తుంది ఇది. అలాగే సీట్ హైట్ వచ్చేసరికి మీకు సాడిల్ హైట్ అంటాం కదా, 770 mm ఉంది. అలాగే దీని వెయిట్ వచ్చి 115 kilos క్యాబ్ వెయిట్ ఉంది దీనికి. ఇప్పుడు దీనికి కంపెనీ అయితే కనుక 59 kilometers మీకు క్లైమ్ చేస్తుంది, ARI క్లైమ్. అలాగే ఇక్కడ ఒకసారి మనకి ఇందులో కిక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయినట్టున్నా మనం దీని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మీకు బూట్ స్పేస్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదేమో మనం కొంచెం గట్టిగా తిప్పాల్సి వస్తుంది అన్నమాట లెఫ్ట్కి. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది. మనకి బూట్ వేసేది మాత్రం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ సెంటర్లో అయితే ఒక దాదాపు 1 feet వచ్చింది ఇక్కడ కొంచెం మంచిగా. ఇదైతే 1.5 feet ఉంది. ఇక్కడ మనకి లోతు కూడా బాగుంది. లోటు ఒక 9 inches ఇచ్చారన్నమాట లోతు. అంటే మనం ఒక మినిమంగా ఇంట్లో కావాల్సిన ఉంటే ఇందులో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డెస్టినీ అనేసి కూడా బ్రాండింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సీట్ లాక్ అనమాట ఇది. అలాగే ఇక్కడ వచ్చేసరికి LED ల్యాంప్ ఇస్తున్నారు అన్నమాట, బూట్ ల్యాంపు. ఇది కూడా మంచి విషయం. మనకి ఇక్కడ ఇది ఆన్ పొజిషన్లో ఉంది కదా, ఇది ఆన్ పొజిషన్ నుంచి మనం ఒక స్టెప్ ముందుకు వచ్చి కొంచెం లోపల ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్యూయల్ లిడ్ మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇదంతా ప్లాస్టిక్ డోరే ఇచ్చారు. ఇది కొంచెం ఏమైనా స్టీల్ ఇచ్చి ఉంటే బాగుండేది. నా అభిప్రాయం అయితే కనుక స్టీలే కరెక్ట్. ఎందుకంటే సుజుకి యాక్సిస్లో డైరెక్ట్ లాక్ ఉంది కదా, అదే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఇది ఏంటంటే కొంచెం జంజాటం అనమాట. అక్కడ లాక్ ఓపెన్ చేయాలి, ఇది క్యాప్ ఓపెన్ చేయాలి, అప్పుడు ఇది తీసుకోవాలి. ఇదంతా కొంచెం లెంగ్దీ ప్రాసెస్సే మేబీ నా ఐడియా ప్రకారం. ఇది క్లోజ్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ప్లాస్టిక్ డోర్స్ అయితే ఎక్కువగా పాడే అవకాశం ఉంటుంది. అదే స్టీల్ అయి ఉంటే బాగుండేది. అది కాకపోయినా డైరెక్ట్గా వీళ్ళు క్యాప్ ఇచ్చి ఉంటే బాగుండేది. లేదు ఇన్ కేస్ టీవీఎస్ నుంచి జూపిటర్ వాళ్ళు ఆఫర్ చేస్తారు, అట్లా ఇక్కడ ఏరియాలో ఎక్కడైనా మనకి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసి ఇచ్చి ఉంటే బాగుండేది. మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంది, అది కూడా కొట్టేసేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి.